హలో ఎవరు అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ఫైనల్గా వక్ఫ్ బోర్డ్ బిల్ పాస్ అయిపోయిందండి. చాలా కష్టపడ్డారండి నిజంగా చెప్పాలి. బీజేపీ వాళ్ళు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ చాలా కష్టపడ్డారు ఈ బిల్ని పాస్ చేయించడానికి. ఫైనల్గా బిల్ అనేది పాస్ అయిపోయింది. ఎంత కష్టపడ్డారంటే ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయాల్సి వచ్చింది, ఎంత ఫేక్ నరేటివ్స్ని స్ప్రెడ్ చేయాల్సి వచ్చింది. ఆఖరికి సాధించారు. చాలా కష్టపడ్డారు. ఈ జనరేషన్లో కూడా ప్రజల్ని ఎత్తిపప్పల్ని చేయడం సింపుల్ పని కాదు. చాలా కష్టపడ్డారు నిజంగా. దీంట్లోనూ ఒక వంతు క్రెడిట్ ముస్లిమ్స్ కూడా ఇవ్వచ్చండి. ఎందుకంటే ముస్లిమ్స్కి అసలు ఈ బిల్లు గురించి సరైన అవగాహన లేదు, వక్ఫ్ బోర్డు గురించి సరైన అవగాహన లేదు. లేకపోవడం వల్ల అవగాహన ఉన్నా సరే ఎవడు చెప్తాలే, నలుగురికి ఎందుకు చెప్పాలి, ఏదో జరుగుతుంది కదా, ఎవరో వక్ఫ్ బోర్డు గురించి వాయిస్ రేస్ చేస్తున్నారు కదా, మనకెందుకులే అని చెప్పేసి ఊరుకున్నారు. అది కూడా కొంతవరకు హెల్ప్ అయ్యింది బీజేపీ వాళ్ళకి. సో ఫైనల్గా బిల్ అనేది పాస్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం నిజాలు అనేవి మాట్లాడుకోవచ్చు కదా. బిల్ ఎలాగో పాస్ అయిపోయింది కదా, ఇప్పుడు దాపరికాలు ఎందుకు, ఫేక్ మాటలు ఎందుకు, ఇప్పుడైనా నిజాలు మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు చేసేది ఏం లేదు కదా, ఇప్పుడైనా నిజాలు మాట్లాడుకోవచ్చు కదా. సో ఈ వీడియోలోని కొద్ది నిజాలు మాట్లాడదాం అనుకుంటున్నాను వక్ఫ్ బోర్డు గురించి, వేరే దాని గురించి కాదు. ఇప్పుడు వక్ఫ్ బోర్డు అంటే ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు, చిన్నపిల్లల్ని అడిగినా చెప్పేస్తాడు, అంత ప్రచారం అయింది కాబట్టి. సో దీంట్లోని ఫేక్ నరేటివ్స్ ఏవేవో ఉన్నాయో దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మెయిన్గా ఫేక్ నరేటివ్ ఏంటంటే, స్టార్టింగ్లోని పాయింట్ ఏంటని పెట్టారంటే, వక్ఫ్ బోర్డు ఎవరైతే పాకిస్తాన్కి ముస్లిమ్స్ వెళ్ళిపోయారో ఆ ముస్లిమ్స్ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో, స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాన్ని వక్ఫ్ బోర్డుకి ఇచ్చేసారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వక్ఫ్ బోర్డు ఆ స్థలాన్ని ఆక్రమించేసుకుంది. అందువలన వక్ఫ్ బోర్డు దగ్గర 8 లక్షల ఎకరాలు ల్యాండ్ అనేది ఉంది అని చెప్పేసి ప్రచారం అనేది చేశారు. టాప్ 3rd పొజిషన్లో ఉంది. ఇంత ఆస్తులు వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్నాయి, అదే ల్యాండ్ జిహాద్ చేస్తుంది. ఇంకా కొంచెం ఊరుకుంటే ఇండియాలో ఉన్న మొత్తం ల్యాండ్లన్నీ వక్ఫ్ బోర్డు సొంతం అయిపోతాయి అని చెప్పేసి ఫస్ట్ ఈ పాయింట్తోని ఫేక్ నరేటివ్స్ని మైండ్లోని రుద్దడానికి ట్రై చేశారు. దీని గురించి తెలుసుకునే ముందు ఒకటి తెలుసుకోండి, వక్ఫ్ బోర్డు దగ్గర 8 లక్షల ఎకరాల ల్యాండ్ అనేది ఉంది. ఇది అయితే మీరు ఫిక్స్ అయిపోయారు కదా. హిందూ టెంపుల్స్ దగ్గర ఎంత ల్యాండ్ ఉంటుంది పాపం, అది కూడా ఒకసారి తెలుసుకుందామా? ఓకేనా? ఇప్పుడు తమిళనాడులోని టెంపుల్ ల్యాండ్స్ ఎంతో తెలుసా? 4.78 lakhs ఎకర్స్ అనమాట. 4,78,000 ఎకరాల ల్యాండ్ తమిళనాడులోని, ఓన్లీ తమిళనాడులోని. ఆంధ్రప్రదేశ్లో ఎంత అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లోని హిందూ ఎండోమెంట్ ల్యాండ్స్ 4 లక్షల ఎకరాలు. అయిపోయిందా? ఓన్లీ 2 స్టేట్లను పట్టుకుంటే 8 లక్షల ఎకరాలు దాటిసిందా? ఇక్కడ ఇండియా మొత్తం అంతా కలిపి వక్ఫ్ బోర్డు దగ్గర ఎంత ఉంది? 8 లక్షల ఎకరాలు అంట. ఇక్కడ 2 స్టేట్లను పట్టుకొని వస్తేనే 8 లక్షల ఎకరాలు దాటేసింది. మరి తెలంగాణలోనే కొంచెం తక్కువ, 87,000 ఎకరాలు. అంటే 3 స్టేట్లను కలుపుకుంటే మనకి 9 లక్షల ఎకరాలు దాటేసింది. అంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఏదైతే డొనేషన్స్ తీసుకొని ఏదైతే ల్యాండ్ దాని దగ్గర ఉందో 8 లక్షల ఎకరాలని మీరు చాలా పెద్ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషను, ల్యాండ్ మాఫియా ఏంటి, ల్యాండ్ జిహాద్, అది ఇది అని చెప్పేసి ప్రచారం చేశారు కదా, ప్రచారం చేస్తున్నారు కదా. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, హిందూ ఎండోమెంట్స్ ల్యాండ్స్ గురించి ఎందుకు చెప్పలేదా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే వక్ఫ్ బోర్డుని ఒక బూచీలా చూపించాలి కాబట్టి, వక్ఫ్ బోర్డుని చూపించి మిమ్మల్ని భయపెట్టాలి, వక్ఫ్ బోర్డుని చూపించి మీ లోపల నెగిటివిటీని నింపాలి. కాబట్టి ఈ విషయాన్ని దాచేద్దాం, హిందూ టెంపుల్స్ గురించి దాచేద్దాం. ఓన్లీ ముస్లిం వక్ఫ్ బోర్డులోని 8 లక్షల ఎకరాలు ప్రాపర్టీ ఉంది, ఇది ఇండియాలో 3rd హైయెస్ట్ అని చెప్పేసి చూపించుకుందాం అని చెప్పేసి ఇది చేశారు. జస్ట్ 3 స్టేట్లలో ఉన్న హిందూ టెంపుల్స్ ల్యాండ్ ఎండోమెంట్స్ తీస్తేనే 9 లక్షల ఎకరాలు దాటిసింది. ఇక్కడ ఇండియా మొత్తంలో ఉన్న వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలు 8 లక్షల ఎకరాలు అయింది.
ఫస్ట్ మిత్ పోయిందా? ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ గురించి కొంచెం పాజిటివ్ వస్తుందా? కొంచెం పాజిటివ్ వస్తుందా? నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇప్పుడు పాకిస్తాన్కి ఎవరైతే ముస్లిమ్స్ వెళ్ళిపోయారో వాళ్ళ ల్యాండ్స్ని వక్ఫ్ బోర్డ్ తీసేసుకుంది, అందుకే 8 లక్షల ఎకరాలు ఉంది అని చెప్పేసి ప్రచారం అనేది జరిగింది కదా. దీని గురించి కూడా కొంచెం తెలుసుకుందామా? పాకిస్తాన్కి ఎవరైతే వెళ్ళిపోయారో ముస్లిమ్స్, వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్ని గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకుంది. ఈ ముఖ్య చెప్పలేదే ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, 1950 అవాక్ ప్రాపర్టీ యాక్ట్ కింద వీటన్నిటిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది. వీటిని ఏ విధంగా యూజ్ చేసిందంటే, దీంట్లోని కొంత భూమిని పాకిస్తాన్ నుంచి ఎవరైతే హిందువులు ఇండియాకి వచ్చారో వాళ్ళని ఆ శరణార్థులకి భూముల్ని ఇచ్చిందనమాట. కొన్నిటిని ప్రభుత్వ అవసరాల గురించి యూజ్ చేసుకుంది, కొన్నిటిని వేలానికి పెట్టి ల్యాండ్స్ని అమ్ముకున్నది అనమాట గవర్నమెంట్. ఇంకా కొన్ని ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి. కానీ ఈ ముక్క అనేది చెప్పరు కదా, చెప్పితే మళ్ళీ పాజిటివ్ వస్తుంది, నరేటివ్ బిల్డ్ అవ్వదు కదా. సో అలా చెప్పలేదు అనమాట. దీంట్లోని కొన్ని వక్ఫ్ బోర్డు కేసు అనేది వాదించింది. ఏంటని వాదించింది అంటే, అక్కడ ఏవైతే ముస్లిం శ్మశాన వాటికలు ఏవైతే ఉన్నాయో ఆ శ్మశాన వాటికల గురించి, అక్కడ ఏవైతే ఆల్రెడీ మసీదులు బిల్డ్ అయ్యి ఉన్నాయో ఆ మసీదుల గురించి కేసు అనేది వాదించింది. దాంట్లోని కొన్ని శ్మశాన వాటికలు వక్ఫ్ బోర్డుకి తిరిగి ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే ముస్లిం శ్మశాన వాటికలు కాబట్టి గవర్నమెంట్ మళ్ళీ తిరిగి వక్ఫ్ బోర్డుకి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది రియాలిటీ. పాకిస్తాన్ వెళ్ళిపోయిన ముస్లిమ్స్ విడిచిపెట్టిన భూములు వక్ఫ్ బోర్డు తీసేసుకుని 8 లక్షల ఎకరాలు అనేవి బిల్డ్ చేసుకోలేదు. ఇప్పుడు ఒక క్లారిటీ అనేది వచ్చింది కదా. ఏంటి వచ్చింది? హిందూ భూముల గురించి వచ్చింది. వక్ఫ్ బోర్డు ఎంత 8 లక్షల ఎకరాలని ఏవైతే నీకు కనిపిస్తున్నాయో, మన 2 స్టేట్లు, మన ఆంధ్ర, తమిళనాడు, ఈ 2 స్టేట్ల యొక్క హిందూ ఎండోమెంట్ ల్యాండ్స్ చూసుకున్నా సరే 8 లక్షల ఎకరాలని దాటేస్తున్నాయి. అర్థమైంది కదా నీకు? ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాపగాండా ఏంటంటే స్ప్రెడ్ చేశారు. వక్ఫ్ బోర్డు ఎక్కడికైనా వెళ్ళి ఆ స్థలం నాది అని చెప్పేసి క్లెయిమ్ చేస్తే ఆ స్థలం వక్ఫ్ బోర్డు అయిపోద్ది. మిగతా వాళ్ళు ఎవరు దాని గురించి పోరాడే హక్కు అనేది ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏమి చేయలేరు. అంతెందుకు, ముఖేష్ అంబానీ ఇల్లు ఉంది కదా, ఆ ఇంటిని కూడా వక్ఫ్ బోర్డు తన ప్రాపర్టీ అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంది. ఎంత దారుణం ఏంటి? మరీ దారుణం కదా ఏంటి? ముఖేష్ అంబానీ ఇల్లు కూడా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీయా? ఇదేంటిది? ఇది న్యాయమే అసలు అని చెప్పేసి ప్రచారం అని చేశారు. దీంతో ఇంకోటి యాడ్ చేసి ఏం చేశారంటే, వక్ఫ్ బోర్డు ఏదైనా ల్యాండ్ మాది అని చెప్పేసి క్లెయిమ్ చేస్తే నువ్వు వెళ్ళి వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్లోనే వాదించాలి. అది కాదని చెప్పేసి నువ్వు హైకోర్టుకి వెళ్ళలేవు, సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఏమీ చేయలేదు. నువ్వు కంపల్సరిగా వక్ఫ్ బోర్డు దగ్గరే వాదించుకోవాలి. అక్కడే నీ ల్యాండ్స్ అనేవి పోతాయి. అక్కడ అందరూ ఉండేది ముస్లిమ్సే ఉంటారు, ముస్లిం జడ్జెసే ఉంటారు, అందరూ ముస్లిమ్సే కాబట్టి ఇంకా నీకు ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి ప్రచారం అనేది చేశారు. వక్ఫ్ బోర్డ్ అనేది అసలు సుప్రీం కోర్టు కూడా వక్ఫ్ బోర్డ్ లో మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవడానికి లేదు కదా. నువ్వు వక్ఫ్ ప్రాపర్టీ అని డిసైడ్ అయ్యి అందులో పేపర్స్ ఇచ్చిన తర్వాత ఆ ఓనర్ వెళ్ళి నువ్వు సుప్రీం కోర్టులో వెళ్ళి నేను పిటిషన్ వేస్తానంటే సుప్రీం కోర్టు ఒప్పుకోదు. యూ హ్యావ్ టు గో టు ద వక్ఫ్ ట్రిబ్యునల్. అక్కడికి వెళ్ళి మాత్రమే కొట్లాడాలి. ఇక్కడ వక్ఫ్ ల్యాండ్ అని ఎవడైతే వేశాడో వాడు ముస్లిం, వక్ఫ్ బోర్డుకి వెళ్తే అది ముస్లిం, అందులో ఉన్న జడ్జి ముస్లిం. నువ్వు మళ్ళీ ఇంకొక అడ్వకేట్ ఏదైతే సుప్రీం కోర్టు ఇచ్చే, అంటే మీరు అడ్వకేట్ అని సర్టిఫై చేసి ఇచ్చే వాళ్ళని మనం ఎవరిని తీసుకొని వెళ్ళలేము. సో ఇక్కడ దాని గురించి కూడా మనం క్లియర్ గా తెలుసుకుందాం. ముఖేష్ అంబానీ యొక్క ఎంటైలియా ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు ఉన్న ప్లేస్ లోని ముందు కరీంభాయ్ ఇబ్రాహీం ఖోజా యతీం ఖానా అని చెప్పేసి ఒకటి ఉండేది అనమాట. అంటే అనాథాశ్రయం అనేది ఉండేది. ఇప్పుడు ఏదైతే ముఖేష్ అంబానీ ఇల్లు ఉండేదో ఆ ప్లేస్ లోని ఒక అనాథాశ్రయం అనేది ఉండేది. ఆ అనాథాశ్రయము ఏదైతే వక్ఫ్ బోర్డు ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ఇచ్చే డబ్బుల మీద ఆ అనాథాశ్రమం అనేది నడుస్తూ ఉండేది అనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి రన్ అవుతున్న అనాథాశ్రమం ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ వాల్యూ 150 కోట్లు. అయితే ఇక్కడ ముఖేష్ అంబానీ గారు 21 కోట్లు ఇచ్చి ఆ ల్యాండ్ని తన పేరు మీద రాయించుకున్నారు. ఆ ల్యాండ్ రాయించుకునేటప్పుడు కూడా వక్ఫ్ బోర్డ్ పర్మిషన్ అనేది తీసుకోకుండా 20 కోట్లు కొనేసి అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. అక్కడ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి వక్ఫ్ బోర్డు
ఆ స్థలాన్ని క్లైమ్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసి ఏం చేసిందంటే, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెళ్ళాడు, చెక్ చేశాడు, వచ్చాడు. దాని తర్వాత వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్లోని కేసు వాదించారు. అక్కడ అవ్వలేదు అంటే మళ్ళీ హైకోర్టుకు వెళ్ళారు. అక్కడ కేసు అనేది నడిచింది. దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులోని కేసు అనేది నడుస్తుంది. దీన్ని బట్టి మీకు ఏం తెలిసిందా, ముఖేష్ అంబానీ కొన్న స్థలం ముందు వక్ఫ్ బోర్డు ద్వారా అనాథాశ్రమం రన్ అవుతూ ఉండేది. ఆ అనాథాశ్రమం ప్రాపర్టీ రేట్ ఏదైతే ఉందో 150 crores-ని 21 crores కొనేసి అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే అప్పుడు వక్ఫ్ బోర్డు వెళ్ళి కేసు అనేది పెడితే ఆల్రెడీ ట్రిబ్యునల్లోని కేసు అనేది వాదించారు, హైకోర్టులో నడిచింది, ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తుంది. అర్థమైంది కదా. ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా కానీ అమ్మో వక్ఫ్ బోర్డు వెళ్ళి ముఖేష్ అంబానీ ఇల్లు కూడా మాదే అని చెప్పేసి క్లెయిమ్ చేస్తుంది, చూడండి రా అని చెప్పేసి ఏదైతే ఫేక్ మాటలని ఏదైతే మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంటారో ఇది మొత్తం అంతా చెప్తారా? చెప్పరు. ఎందుకంటే నరేటివ్ని బిల్డ్ చేయాలి కాబట్టి మొత్తం విషయం అక్కర్లే, చిన్న మొక్క చెప్తే చాలు కొట్టుకొని చేస్తారు, మొత్తం చెప్పకూడదు వీళ్ళకి అని చెప్పేసి ఇప్పుడు ముఖేష్ అంబానీ కేసులను చూశారు. ట్రిబ్యునల్లో నడిచిన తర్వాత హైకోర్టుకి వెళ్ళారు కదా, సుప్రీంకోర్టులో కూడా నడుస్తుంది కదా. అంటే వక్ఫ్ బోర్డు ఏదైనా ప్రాపర్టీ మనది అని చెప్పేసి క్లెయిమ్ చేస్తే ట్రిబ్యునల్లోనే మాత్రమే కాదు, హైకోర్టులో కూడా వాదించవచ్చు, సుప్రీంకోర్టులో కూడా వాదించవచ్చు. సుప్రీంకోర్టులో ఒకవేళ ఓడిపోయినా సరే మళ్ళీ రివ్యూ పిటిషన్ అనేది ఫైల్ చేసి మళ్ళీ కేసు అనేది వాదించుకోవచ్చు. నేను దీని గురించి నా మత రాజకీయాలు వీడియోలోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ దాంట్లో వ్యూస్ రావు. ఎందుకంటే నిజం చెప్తే వ్యూస్ రావు, మసాలా ఉండదు. అబద్ధాలు చెప్పామనుకోండి అమ్మో 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 అనుకొని చూసేస్తారు. ఇక్కడ అదే జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అంత పెద్ద పాపులారిటీలు, అంత పెద్ద వ్యూస్ మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇక్కడ వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్, వక్ఫ్ బోర్డు ఏదైనా ల్యాండ్ ఇది మాది అంటే మనం వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలండి. వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్కి వెళ్తే అక్కడ ఏంటి, వక్ఫ్ బోర్డు కబ్జా చేసిన ల్యాండ్ వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్లో ఫైట్ చేయాలంట. వక్ఫ్ బోర్డు మనకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కాబట్టి వక్ఫ్ బోర్డుకే సపోర్ట్ చేసుకుంటుంది, వాళ్ళకి వాళ్ళు న్యాయం చేసుకుంటారు. నరేటివ్ కూడా ఇచ్చారు కదా. ఈ నరేటివ్ ఏంటంటే అసలు బోర్డు జడ్జెస్ని ఎలా అపాయింట్ చేస్తారో, అసలు ఎవరు అపాయింట్ చేస్తారో అది కొంచెం తెలుసుకుందామా. ఒక రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ని పెట్టాలంటే స్టేట్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేస్తుంది. కొన్ని స్టేట్లలోని ఒకటి కన్నా ఎక్కువ ట్రిబ్యునల్స్ ఉండొచ్చు, కొన్ని స్టేట్లోని ఒకటే ట్రిబ్యునల్ అనేది ఉండొచ్చు, అది చెప్పలేము. కానీ స్టేట్ గవర్నమెంట్ మటుకు వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేస్తుంది. ఇది ఏంటి, ఇది హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ప్రత్యామ్నాయం కాదు. ఇది సివిల్ కోర్టులు ఏవైతే ఉంటాయో వాటిలోని కేసులు లేట్ అవుతాయి కాబట్టి ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా కేసుని క్లోజ్ చేయడానికి యూజ్ అవుతాయి కాబట్టి ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేస్తారు అనమాట. ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ మెంబర్స్ని, జడ్జెస్ని, అసలు లాయర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు, అసలు ఎలా అపాయింట్ చేస్తారు అది ఒకసారి తెలుసుకుందామా. ఇది తెలుసుకుంటే బుర్ర తిరిగిపోద్ది అనమాట మీకు. ఎందుకంటే ఎంత నింపారు, ఎన్ని ఫేక్ నరేటివ్స్ ఎంత నింపారు తెలుసుకుందాం. చూడండి, వక్ఫ్ బోర్డ్ యొక్క జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది అనమాట. ఎవరి హెల్ప్ తోని, ఎవరి సహకారంతోని, స్టేట్ హైకోర్టు యొక్క సహకారంతోని స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఎవరిని? వక్ఫ్ బోర్డ్ జడ్జెస్ని. అతను డిస్ట్రిక్ట్ జడ్జ్ కింద పనిచేసి ఉండాలి, లేదా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్గా పనిచేసి ఉండాలి, లేదా జ్యుడిషియల్ ఆఫీసర్ యొక్క ఈక్వలెంట్ ర్యాంక్ కలిగి ఉండాలి. ఇలాంటి మెంబర్స్ని స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసి హైకోర్టుకి పంపిస్తే హైకోర్టు ఆ మెంబర్స్ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసి వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ యొక్క జడ్జి కింద అపాయింట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ తెలిసిపోయింది కదా. సెకండ్కి వెళ్దాం. వక్ఫ్ బోర్డ్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఇదేంట్రా ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డ్ అంటున్నారు, ఇక స్టేట్ గవర్నమెంట్ హైకోర్టు అని చెప్పేసి ఏదేదో అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? రియాలిటీ ఇది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప, వీళ్ళకి బెనిఫిట్, వాళ్ళకి బెనిఫిట్ అనేది ఏమి ఉండదు. ఈ దొంగ పొలిటీషియన్స్, ఈ దొంగ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మిమ్మల్ని తప్పుద్రోవ పట్టించడానికి ఫేక్ నరేటివ్స్ని స్ప్రెడ్ చేసి మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారనమాట.
ఇదే జరుగుతుంది. సో అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్ని స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న లేదా రిటైర్ అయిపోయిన ఆఫీసర్స్ ఎవరైతే స్టేట్ సివిల్ సర్వీస్లో వర్క్ చేసి ఉంటారో వాళ్ళని అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్ కింద తీసుకుంటుంది అనమాట. వీళ్ళకి కంపల్సరీగా నాలెడ్జ్ అనేది ఉండాలి. దీని మీద ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మీద, అర్బన్ రూరల్ డెవలప్మెంట్ మీద, వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ రిలేటెడ్ అఫైర్స్ మీద, ఈ మూడింటి మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళని వక్ఫ్ బోర్డ్ అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్ కింద స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ముస్లిమ్స్ లా తెలిసిన ఒక ఎక్స్పర్ట్ని అపాయింట్ చేస్తారు. ఎవరు అపాయింట్ చేస్తారు? మళ్ళీ స్టేట్ గవర్నమెంట్, వక్ఫ్ బోర్డు ఈ రెండు కలిసి ఒక ముస్లిం ఎక్స్పర్ట్ని అపాయింట్ చేస్తారు అనమాట. ముస్లిమ్స్ లాస్ గురించి, అఫైర్స్ గురించి నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని. ఇతనికి ముస్లిమ్స్ లాస్ మీద, జ్యుడిషియరీ సిస్టమ్ మీద ఫుల్గా నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇతను ఖచ్చితంగా ఇస్లామిక్ స్కాలర్ అయినా లేకపోతే ఇస్లామిక్ అకాడమిక్లోని చదువుకున్న వ్యక్తి అయి ఉండాలి. ఇతను ఖచ్చితంగా ముఫ్తీ అయి ఉండాలి. ఇతనిది లా బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి. సో ఇలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తిని ఒక ముస్లిం ఎక్స్పర్ట్ని అపాయింట్ చేస్తారనమాట. ఎవరు? స్టేట్ గవర్నమెంట్ ప్లస్ వక్ఫ్ బోర్డు ఈ రెండు కలిసి ఒక వ్యక్తిని అపాయింట్ చేస్తారు. ఇక్కడ లాయర్స్ ఎవరైతే ఉంటారో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్లోని వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? ఇక్కడ వక్ఫ్ బోర్డులోని లాయర్స్ రెండు రకాలు ఉంటారు. ఒకటి వచ్చేసి వక్ఫ్ బోర్డు అపాయింట్ చేసే లాయర్స్ ఉంటారు. రెండు వాళ్ళు ఎవరంటే ప్రైవేట్ లాయర్స్ అని ఉంటారు. ఇక్కడ దీన్ని కూడా అక్కడ ఎవరు ఉంటారండి? మన తరపున వాదించడానికి, మన తరపున జడ్జి తీర్పు అనేది ఇవ్వడానికి ఎవరు ఉండరు అని చెప్పేసి ఏదైతే పిచ్చి పిచ్చి మాటలు ప్రచారం చేశారో ఇది రియాలిటీ. చూడండి, ఇక్కడ వక్ఫ్ బోర్డు అపాయింట్ చేసిన లాయర్స్ అనే ఉంటారు. వాళ్ళకి పబ్లిక్ నోటిఫికేషన్ పడుతుంది, వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, షార్ట్ లిస్ట్ అవుతారు. దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది, ఇంటర్వ్యూ అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఎల్ఎల్బి డిగ్రీ అనేది ఉండాలి, బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి, 5 నుంచి 10 సంవత్సరాల లోపు లీగల్ ప్రాక్టీస్ చేసి ఉండాలి, సివిల్ లా, ప్రాపర్టీ లా, వక్ఫ్ బోర్డ్ లా గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇలాంటి వాళ్ళు లాయర్ కింద అపాయింట్ చేస్తారు అనమాట. ఎవరైతే వక్ఫ్ బోర్డు అగైనెస్ట్ గా ఫైట్ చేయడానికి వస్తారో వాళ్ళు వక్ఫ్ బోర్డ్ లాయర్స్ ని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్రైవేట్ లాయర్స్ ని హైర్ చేసుకుంటాము, మేము ప్రైవేట్ లాయర్స్ ని పెట్టుకుని వాదించుకుంటాం అంటే అది కూడా చేసుకోవచ్చు. ఆ లాయర్ క్వాలిఫికేషన్ ఏంటి ఉండాలి? ఎల్ఎల్బి చేసి ఉండాలి, రిజిస్టర్ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ అయ్యి ఉంటే సరిపోద్ది అనమాట. ఆ లాయర్ని తీసుకుని వచ్చేసి కేసు అనేది వాదించుకోవచ్చు. లేదు మేము లాయర్ని పెట్టుకోలేమంటే వక్ఫ్ బోర్డు లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుని కేసు అనేది వాదించుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ జడ్జెస్ని స్టేట్ గవర్నమెంట్, హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్ని స్టేట్ గవర్నమెంట్, ముస్లిం ఎక్స్పర్ట్ని స్టేట్ గవర్నమెంట్ ప్లస్ చేయించి వక్ఫ్ బోర్డు లాయర్స్ని కూడా ఒక ఎగ్జామ్ ప్రొసీజర్తోని తీసుకుని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. లేదు ప్రైవేట్ లాయర్స్ని పెట్టుకోవాలని ప్రైవేట్ లాయర్స్ని పెట్టుకుని వాదించుకోవచ్చు. వక్ఫ్ ల్యాండ్ అని ఎవరైతే వేశాడో వాడు ముస్లిం, వక్ఫ్ బోర్డుకి వెళ్తే అది ముస్లిం, అందులో ఉన్న జడ్జి ముస్లిం. నువ్వు మళ్ళీ ఇంకొక అడ్వకేట్ ఏదైతే సుప్రీం కోర్టు ఇచ్చే అంటే మీరు అడ్వకేట్ అని సర్టిఫై చేసి ఇచ్చే వాళ్ళని మనం ఎవరిని తీసుకొని వెళ్ళలేము. ఇక్కడ వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఆక్రమించింది, అక్కడ నుంచి మళ్ళీ వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్కే వెళ్ళాలి, ఇక్కడ వాళ్ళ మెంబర్స్, ఇక్కడ వీళ్ళ మెంబర్స్, ఇంకా మనకేం న్యాయం ఉంటుంది అని చెప్పేసి ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఏంటి ప్రచారాలు ఎలా చేశారంటే, కానీ లాస్ట్కి సక్సెస్ అయ్యారు కదా. ఈ సక్సెస్ ఎందుకు అయ్యారంటే వక్ఫ్ బోర్డు గురించి ఇన్ని ఫేక్ న్యూస్లు రన్ అవుతుంటే ఒరే ఇది కాదురా, ఇదిరా నిజం అని చెప్పేసి నీ పక్క నుండే ఒక 10 మంది హిందూ ఫ్రెండ్స్కి చెప్పుకున్నా సరే ఎవరైనా మీ సపోర్ట్ నాకు కావాలరా, ఇగో చూడరా ఇన్ని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతున్నారా, ఇగో ఇది ఫేక్, అది ఫేక్, ఇది ఫేక్, ఇవన్నీ ఫేక్ న్యూస్ రా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి క్లారిటీగా వాళ్ళతో కూర్చొని మాట్లాడి చూపించుకుంటే వాళ్ళు సపోర్ట్ చేయరంటవా? కానీ లేదు, ఎవడో మాట్లాడతారులే, వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు కదా, అక్కడ ఎవరో చూపిస్తున్నారు కదా, చాలులే అని చెప్పేసి ఊరుకోవడం వల్ల మొత్తం నాశనం చేసుకుని కూర్చున్నారు. ఇది కొంతవరకు తప్పు ఉంది. ఎందుకంటే ముస్లిమ్స్ మీద ఎంత ద్వేషాన్ని పెంచుకున్నారంటే, పెంచుకోలేదు, ఇక్కడ పొలిటికల్ పార్టీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత నింపారంటే హేట్ని ఫేక్ న్యూస్ల ద్వారా, ఫేక్ నరేటివ్స్ ద్వారా. ఈ ఫేక్ నరేటివ్స్ నింపి ఒక నెగిటివిటీని లోపల నింపేశారు. దానివల్ల ఏమైందంటే ఏది చెప్పినా నిజమేలా ముస్లిమ్స్ ఎప్పుడు అంతే అలాగే చేస్తూ ఉంటారు, నిజమేలే ముస్లిమ్స్ ఇంతే, నిజమేలే ముస్లిమ్స్ అంతే అని చెప్పి క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కూడా లేకుండా చేస్తారు హిందువుల్ని.
ఇప్పుడు ముస్లిం గురించి ఏదైనా న్యూస్ అనేది వచ్చింది అనుకో, నమ్మేస్తారు, నిజమేరా అది అని చెప్పేసి నమ్మేస్తారు. ఎందుకంటే క్రాస్ వెరిఫై చేసుకోరు, ఎందుకంటే హేట్ ఆల్రెడీ నిండిపోయింది కాబట్టి. ముస్లిం గురించి చెప్పారంటే అది నిజమే, వాళ్ళు అంతే అని చెప్పేసి నమ్మేసే ఒక మెంటాలిటీని నింపేశారు. సో అందుకే ముస్లిం గురించి ఏం చెప్పినా సరే క్రాస్ వెరిఫై చేయరు. అరే ఇది ఇన్ఫ్లుయెన్సర్ ఎంత చెప్తున్నాడు కదా, ఇది నిజమా తప్ప అని చెప్పేసి వెరిఫై చేసుకోరు. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం వల్ల హిందువులు వక్ఫ్ బోర్డ్ని ఒక పెద్ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లాగా, ల్యాండ్ మాఫియా లాగా, ల్యాండ్ జిహాద్ లాగా చూడడం అనేది మొదలెట్టేసి వక్ఫ్ బోర్డ్కి అగెనెస్ట్గా వక్ఫ్ బోర్డ్ ఉండకూడదు అది ఇది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో టిక్ 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 అని టైప్ చేసి వేసేయడం, బూతులు తిట్టేయడము, వీడియోలు చేసేయడము, ఇవన్నీ చేయడం అనేది మొదలెట్టారు. ఇవన్నీ ఎవరు చేయించాడంటే పొలిటికల్ లీడర్స్, వాళ్ళు హైర్ చేసుకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నార్మల్గా చేయరు. రాజకీయ పార్టీల దగ్గర నుంచి వాళ్ళకి కాన్సెప్ట్ వెళ్తుంది, ఈ కీ పాయింట్స్ని హైలైట్ చేస్తూ వక్ఫ్ బోర్డ్ గురించి మాట్లాడాలి, కొంచెం ఎమోషనల్గా మాట్లాడాలి, ఈ కీ పాయింట్స్ని హైలైట్ చేయాలి. వక్ఫ్ బోర్డ్ నుంచి ఇక్కడ అంబానీ ఇల్లు కూడా క్లెయిమ్ చేస్తుంది, వక్ఫ్ బోర్డుకి పాకిస్తాన్ వెళ్ళిపోయిన ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డుకి రాసి ఇచ్చేసిన స్థలాలు వక్ఫ్ బోర్డు ఇల్లీగల్ ఆక్యుపేషన్ చేస్తుంది, వక్ఫ్ బోర్డు నుంచి ఒకసారి ఆ స్థలం మాది అంటే హైకోర్టుకి వెళ్ళలేము, సుప్రీంకోర్టుకి వెళ్ళలేము, ఇంకా ఆ స్థలం వాళ్ళది అయిపోతుంది, ఇంకా కొన్ని రోజులు అయితే మొత్తం దేశం మొత్తం అంతా వక్ఫ్ బోర్డు కబ్జా చేసుకుంటుంది. ఈ కీ పాయింట్స్ ఇచ్చి ఏం చెప్తారంటే ఒక వీడియో చేయి, ఈ వీడియోకి ఎంత ఇస్తాము అని చెప్పేసి సబ్స్క్రైబర్స్ ప్రకారం వీళ్ళకి అమౌంట్ అనేది వెళ్ళిపోద్ది. ఆ అమౌంట్ తీసుకొని వీళ్ళు వీడియో చేసి పెట్టడం అనేది జరుగుతుంది. ప్రతి యూట్యూబరు, ప్రతి ఇన్ఫ్లుయెన్సరు ఒకేలాగా ఎందుకు ఒకే టాపిక్తో ఎందుకు చెప్తూ ఉంటారు? ఇప్పుడు నేను చెప్పాను హైకోర్టులోని సుప్రీంకోర్టులోని ఫైట్ చేయొచ్చు అని, ఈ టాపిక్ ఎందుకు చెప్పలేదు అంటారా? ఏంటి వాళ్ళకి తెలీదా? తెలుసు కానీ చెప్పకూడదు, డబ్బులు రావు. ఇప్పుడు అంబానీ గురించి చెప్పాను, ఏంటి వాళ్ళకి తెలీదా? తెలుసు, చెప్పకూడదు, డబ్బులు ఎవరు. దీంట్లో కొంతమంది ఏంటంటే చిన్న యూట్యూబర్స్, చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో ఒకటి అమ్మ ఇది ట్రెండింగ్, వాళ్ళు ఎలాగంటే వాళ్ళకి డబ్బులు రావు, వాళ్ళు జస్ట్ అమ్మ ట్రెండింగ్ టాపిక్ చూడు పెద్ద యూట్యూబర్ ఎలా చెప్తున్నారు, ఎమోషనల్ అయ్యి మొత్తం అంతా ఒకరి మీద వేసి చెప్పేస్తున్నారు కాబట్టి సేమ్ వాళ్ళ స్క్రిప్ట్నే కాపీ చేసేద్దాం, రాసేయించి సేమ్ నేను కూడా అదే చెప్పేద్దాం అని చెప్పేసి చిన్న యూట్యూబర్ కూడా చేస్తాడు. ఇక్కడ వీళ్ళ ఆటలు ఎప్పటివరకు చదువుతాయంటే ప్రజల్లోని చైతన్యం వచ్చే అమ్మ వీళ్ళు చెప్తుంది నిజమా కాదా అని చెప్పేసి రీసెర్చ్ చేసే వరకు, క్రాస్ చెక్ చేసుకునే వరకు వీళ్ళ ఆటలనే నడుస్తూనే ఉంటాయి. సో ఇదేంటి మ్యాటర్. కొత్తగా వచ్చిన వక్ఫ్ బోర్డ్ బిల్లు ఏదైతే ఉందో దాంట్లోని ఎలాగంటే ఇదంతా చెప్తూ ఇంకా ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారనమాట. స్త్రీలకు మేము హక్కు కల్పించాము, ముస్లిం స్త్రీలకు హక్కు లేదని. ముస్లిం వక్ఫ్ బోర్డ్లోని లేడీ మెంబర్స్ కూడా ఉంటారండి, అది కొత్తగా కల్పించింది కాదు, మిమ్మల్ని కొంచెం బూస్ట్ చేయడానికి అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ కొత్త దేంట్లోని కలెక్టర్ని యాడ్ చేశారు, ఐఏఎస్ ఆఫీసర్ని యాడ్ చేశారు అనమాట. దేనికి యాడ్ చేశారంటే పార్షియాలిటీ ఉండదు, ఐఏఎస్ ఆఫీసర్ అయితే కరెక్ట్గా వెరిఫై చేస్తాడు, ఇప్పటివరకు వెరిఫికేషన్స్ ఏమీ లేవు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. లేదు, ముందు నుంచే సర్వే చేసే ఆఫీసర్స్ ఉన్నారు. వక్ఫ్ బోర్డు ఏదైనా స్థలం అనేది క్లెయిమ్ చేస్తే అక్కడికి వెరిఫై చేసే ఆఫీసర్స్ అయితే ఉండేవారు, కాకపోతే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ అయ్యి ఉండేవారు కాదు, అలాగని వక్ఫ్ బోర్డు ఆఫీసర్స్ అయ్యి ఉండేవారు కాదు. Present Act, a survey commissioner has been designated, appointed by the government, independent to the government. He is not independent government officer. So when dispute comes to the government and the Waqf Board, the independent officer must follow the civil procedure code to investigate the title and come to a conclusion. It's a civil court. Survey commissioner has been replaced with a district collector. How a collector can be a judge? You know the principle of natural justice. No one can be a judge for his own cause. వాళ్ళు ఇండిపెండెంట్ ఆఫీసర్స్ అయ్యి ఉండేవారు, వాళ్ళని కూడా స్టేట్ గవర్నమెంట్, బయట వాళ్ళు కాదు, స్టేట్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్ కలిసి అపాయింట్ చేస్తారు. వాళ్ళు ఇండివిజువల్ ఆఫీసర్స్ అయ్యి ఉండేవారు, వాళ్ళు వస్తారు, సర్వే చేస్తారు, మొత్తం తెలుసుకుంటారు, రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు, వెళ్ళిపోతారు, అంతే. అది ఇండిపెండెంట్ ఆఫీసర్స్ అయ్యి ఉండేవారు. కానీ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ని ఏదైతే పెట్టారో, ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? గవర్నమెంట్ తరపు నుంచి పనిచేస్తూ ఉంటారు.
ఇప్పుడు గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్ని కంట్రోల్ చేయలేదా? వాడు డిపెండెంట్, గవర్నమెంట్కి డిపెండెంట్. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్ని మ్యానిపులేట్ చేయలేరా? చేయగలరు. ఇండిపెండెంట్గా ఆల్రెడీ జరుగుతున్నాయి వెరిఫికేషన్స్. అలాంటి వాటిని తీసుకుని వెళ్ళి డిపెండెంట్ అయిన ఒక ఆఫీసర్ని పెట్టి మీరు మ్యానిపులేట్ చేసి స్థలాలు కాజేయడానికి ఇవి ప్లాన్లు అనేవి వేస్తున్నారు అని చెప్పేసి ఒకటి వాదన అనేది చేస్తున్నారు. రెండోది ఏంటంటే హిందూ మెంబర్స్ కూడా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్లోనే వక్ఫ్ బోర్డులోనే ఉండాలి అని చెప్పేసి ఏదైతే కొత్తగా అమెండ్మెంట్ ఏదైతే వచ్చిందో దానికి ఇప్పుడు ఓకే, హిందూ మెంబర్స్ వక్ఫ్ బోర్డులో ఉండాలి, వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్లోనే వక్ఫ్ బోర్డు మెంబర్ల కింద ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. మరి హిందూ బోర్డ్స్లోని హిందూ కమిటీస్లోని ముస్లిం మెంబర్స్ని ఎందుకు పెట్టరు? క్రిస్టియన్ మెంబర్స్ని ఎందుకు పెట్టరు? ఓన్లీ వక్ఫ్ బోర్డులోనే పెట్టాలా? వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్లోనే పెట్టాలా? ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ పెట్టి మళ్ళీ టాపిక్ డైవర్ట్. ఎందుకు హిందూ మెంబర్స్ని ఎందుకు వద్దంటున్నారు అంటే ఏదో ఉంది, హిందూ మెంబర్లు ఉంటే నిజం చెప్పేస్తారని చెప్పేసి హిందూ మెంబర్స్ని వద్దంటున్నారు అని చెప్పేసి ఒక నరేటివ్ని మళ్ళీ బుర్రలోకి ఎక్కించాలి. తిరుపతి దేవస్థానం కమిటీలోని ముస్లిం మెంబర్ క్రిస్టియన్ మెంబర్స్ని పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టరు? ఇప్పుడు హిందూ సంస్థలు ఉన్నాయి, హిందూ బోర్డులు ఉన్నాయి, వాటిల్లోని ముస్లిం మెంబర్ క్రిస్టియన్ మెంబర్స్ని పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టరు? ఇది మ్యాటర్. సో ఇంకా చాలా ఫేక్ మాటలనే ఉన్నాయండి. వీడియో చూస్తే పెద్దది అయిపోయింది. ఇక్కడ 10 నిమిషాలు వీడియో పెట్టినా సరే ఆవిడ చూడట్లే. ఇప్పుడు ఈ వీడియో కూడా ఎవడైనా చూస్తాడో చూడడో కూడా నాకు నమ్మకం లేదు. కానీ ఏదో వీడియో చేస్తున్నాను, పెడుతున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోయినా కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి, ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఒకటేనండి, ఎవడేం చెప్పినా నమ్మకండి, నేను చెప్పినా నమ్మకండి, క్రాస్ చెక్ చేయండి, నిజమా కాదా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉండండి. అప్పుడే దేశం అనేది మారుతుంది. ఎవడో వచ్చాడు, మత రాజకీయాలు చేశాడు, ఏదో ప్రాపగెండా నింపాడు, వాడిని నమ్మేసాం, వాడిని ఫాలో అయిపోయామంటే కుదరదండి. ఓకేనా? ఈ వీడియోలో ఎంత చెప్పాలనుకున్నాను చెప్పేశాను. నచ్చితే లైక్ చేయండి. అప్పుడు మళ్ళీ మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.